మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మొదటి తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు, మాస ఫలితాలు అంటాం వీటిని. ఈ మాస ఫలితాలు, సెప్టెంబర్ మాస ఫలితాలని, నెల ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఏ విధంగా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు. చేయకపోయినా నష్టం లేదు. వేరే ఏదైనా చూస్తానంటే చూడండి, మీ ఇష్టం. సశాస్త్రీయమైన విశ్లేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఓకే, అయితే ఇది కేవలం గోచార ఫలితమే. గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి. ఎక్కువగా గ్రహాలన్నీ కూడా 3 రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడు, బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో, గురువు కూడా ఒక 5 రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. మిగతావన్నీ కూడా 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన 2 రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదండి. అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి సెప్టెంబర్ 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే కుంభరాశి వారికి కాబట్టి కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. ఇక్కడ జన్మంలోనే రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది, అంటే మీనంలో. కానీ ఆయన కూడా వక్రగతి కారణంగా జన్మంలో శనీశ్వరుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని, రాహు ఇద్దరు సంచారం చేస్తున్నట్టుగా మనం ఫలితాలు చెప్పుకోవాలి. జన్మంలో శని కానీ రాహు కానీ శుభప్రదమైన ఫలితాలు ఇవ్వరు. చాలా దుష్టమైనటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ప్రవర్తన కూడా మారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ముఖ్యంగా మనసును చాలా కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక గ్రహం ఉంటేనే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే పూర్వం మీరు ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు, లేకపోతే ఉద్యోగం పెళ్లి కాకముందో ఏదో రకంగా మీరు ఏవో ఫ్రెండ్స్ తోటి అకేషనల్గా ఏదో కొన్ని సరదా కోసం చేసి ఉండవచ్చు. ఆ పనులన్నీ చాలా కాలం అయి ఉండవచ్చు వదిలేసి. కానీ వీరిద్దరూ కలవటం ద్వారా అవి మళ్ళీ మీ దృష్టి మీరు పెళ్ళి కాకముందు, మీ వివాహం కాకముందు, పిల్లలు కాకముందు, ఉద్యోగం కాకముందు కొన్ని వయసు రీత్యా కొన్ని చిల్లర పనులు చేస్తాం, అల్లరి పనులను, వాటి మీద మళ్ళీ దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, ఇది చూసుకోండి. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తుందండి. ముఖ్యంగా సంతానం మీరు అనుకున్న కంటే బాగా చదవగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు, మీరు గర్వపడే విధంగా చదవగలుగుతారు, మంచి స్నేహం చేయగలుగుతారు, మంచి అబ్బాయిలతో స్నేహం చేయగలుగుతారు, మంచి బుద్ధినంతా ఉపయోగించి చదువు మీద పెట్టగలుగుతారు. ఈ విధమైనటువంటి ప్రవర్తన అంతా కూడా పంచమ స్థానంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థానంలో షష్టమ సప్తమ 2 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారము షష్టమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. షష్టమ స్థానంలో ఉన్నప్పుడు రోగాలు ఉంటాయి, రుణాలు చేస్తుంటాము, అవి తీర్చలేక ఇబ్బంది పడుతుంటాము, లేదా కొత్త రుణం చేయాలనుకుంటే కూడా పుట్టనటువంటి పరిస్థితి. అలాగే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు భార్య భర్త మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండటము, అలాగే
మధ్య జాయింట్ వ్యాపారం చేస్తుంటాం ఎవరితోటో కలిసి అనుకుందాం, వాళ్ళకి మధ్యన మనకి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా శుక్రుడు అనుకూలం కాదండి 2 రాశుల్లోనూ కూడా. కాబట్టి వీరు సినిమా రంగంలో ఉన్న వారికి మంచి కాలంగా కాదు. అలాగే టీవీ రంగంలో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ఉన్నవారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఇది సరి అయినటువంటి నెల కాదు, ఇది గుర్తుంచుకోండి. ఇకపోతే 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇది కూడా భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ఇబ్బందులు కలిగించేటటువంటి ఈ గ్రహంగానే కనిపిస్తూ ఉన్నది. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో ఒక 17 రోజుల పాటు, మిగతా రోజులన్నీ కూడా 8వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. ఇవి కూడా 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బంది కలగజేస్తే, 8వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి భార్యతో పెద్ద బాధ కలగచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం ఏర్పడవచ్చు, హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు, పరాభవాలు, అవమానాలు జరగవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం 7, 8 స్థానాల్లో జరుగుతోంది. బుధుని యొక్క సంచారం మాత్రం మీకు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అనుకూలం, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అనుకూలమైనటువంటి పరిస్థితులు. అలాగే 8వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మంచి సుఖాలు కలగటము, హఠాత్తుగా కొంచెం ధన లాభం జరగటం, మంచి కొన్ని చోట్ల మనకి సన్మానాలు జరగటము, ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో ఉన్నప్పుడు 2 స్థానాల్లోనూ కూడా మనకి బుధుడి యొక్క అనుకూలత ఈ కుంభరాశి వారికి గోచరిస్తూ ఉన్నదండి. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, కుజుని యొక్క 8వ స్థానంలో అంటే కుంభరాశి నుంచి 8వ స్థానంలో ఒక 11 రోజుల పాటు, మిగిలేదంతా కూడా 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారని కుజుడు. ఈ 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఏమి ఆశించక్కర్లేదండి. 8వ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమంది పెద్ద దుఃఖం కలగవచ్చు, హఠాత్తుగా కొంతమంది ధన నష్టం, అవమానాలు ఇవన్నీ కలుగుతాయి. 9వ స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అవి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, దైవ దర్శనం చేసుకుందామని మీరు టిక్కెట్లు అవి బుక్ చేసుకున్నప్పటికీ కూడా, లేదా ఆఫీసు సెలవు పెట్టుకున్నా కూడా ఏదో అనివార్య కారణాల వల్ల మీరు మళ్ళీ మీరు ఆ దర్శనానికి వెళ్ళలేకపోవటం, మళ్ళీ ఆఫీస్కే వెళ్ళవలసి రావటం, ఇట్లాంటివి ఏదో మొత్తం మీద చాలా అత్యవసర పని మీద మీరు ఆ ప్రోగ్రాము, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవలసినటువంటి పరిస్థితి అంతా కుజుని యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతుందండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. అయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు, ఇక ఏదో పాజిటివ్గా కొద్దిగా బుధుడు కొంచెం అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు తప్పితే 2 గ్రహాలు, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. దీని గురించి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదండి. ఇది తాత్కాలికము, నెల రోజులును అంచేత దీని గురించి ఏం లేదు. అయినా ఎంతకాలం అనేది పక్కన పెట్టండి. ఇది మీ జీవితం మీద దీని ప్రభావం 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. అది నిష్ణాతులు లేని వారు చెప్తే, మిగతా వారు చెప్తే, నిష్ణాతులు కాని వారు చెప్తే ఎంతవరకు అనేది మరి భగవంతుడికే తెలియాలి. మీ జీవితాన్ని నిర్దేశించేది మీ యొక్క వ్యక్తిగత జాతకమే. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి, లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. అలాగే పరిష్కారాల విషయంలో కూడా మేము మీ యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి దాన్ని చేస్తాము. దీనికోసం ఎక్కడో అప్పు చేసి చేయాల్సిన పని లేదు. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదంటే మీకు మేము సలహా కూడా ఇవ్వగలం. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు, కానీ మీరు ఎఫెక్ట్ పెట్టాలి. మీ అంటే మీరు కొంత శ్రమ పడాలి. మీ గురించి మీరు ఆ మంత్రాన్న శ్లోకమో ఏదో ఇస్తాం, అది చదువుకోండి. అది కూడా రాదంటారా? ఇంకా చదువుకోలే, ఇంకా మీరు ఇల్లిటరేట్ అంటే విద్యాభ్యాసం చేయనటువంటి వారైతే వారికి కూడా తగినటువంటి సూచన మేము ఇస్తాము.
అది కూడా పాటించండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అతి స్వల్పంలో కూడా చేసుకోవచ్చు, చాలా రకాలు ఉన్నాయండి. దేనికి భయపడవద్దు. దైవ నిర్ణయమే ఫైనల్. గాడ్ ఈజ్ సుప్రీం. దానికి తగినట్టుగా ఒక మంచి వ్యక్తి దొరకాలంటే కూడా మన కర్మ పరిపక్వం అయితేనే ఒక మంచి మనిషి, ఒక మంచి ఇది అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.